హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ పాయ. సో ఇదైతే మామయ్య గారు అయితే తీసుకొచ్చారు, కాల్చి కట్ చేసి ఇస్తారంట వాళ్ళే. సో దీన్ని అయితే మనం క్లీన్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది వీడియో అయితే చూపిస్తామండి. పాయ క్లీన్ చేస్తున్న అత్తయ్య అయితే బ్లాక్నెస్ అంతా పోవాలండి. సో శుభ్రంగా కొంచెం తెల్లగా రావాలి కదా అత్తయ్య. తెల్లగా వస్తుంది, కొంత బాగా ఎక్కువ మాడింది కొంచెం వదలదు. ఓకే, మనం వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మామూలుగా పైన అంతా వచ్చిన వరకు తీసేసుకోవాలి. నల్లగా మాడిపోయింది. తర్వాత మనం ఏంటంటే గోరువెచ్చటి నీళ్ళు పెట్టేసుకొని దాంతో ఆ వాటర్లో ఉంచితే వచ్చేసిద్దా. చూడండి, ఆ బ్లాక్నెస్సే పోతుంది. అది కండ కూడా అక్కడక్కడ పోతుందంట. కాకపోతే ఎక్కువ పోతే ఇంక మనకేం ఉండదు కదా, అక్కడ ఉంటాయి కదా. సో అందుకని పైన తీస్తుంది. క్లీన్ అయిపోయింది, అయినా కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే తీస్తున్నారు. ఇంకొంచెం నల్లగా ఉంది అనేసి అదైతే పోవట్లేదు. కండ కూడా లేసి వస్తుంది దాని మీద. అయినా మనం వచ్చిన వరకు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము. ఇవ్వండి, కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో వేస్తే కొంచెం ఇంకేదన్నా ఉన్నా మురికి అది పోతుందంట. సో చూడండి, కొంచెం గోధుమ పిండి అయితే వేసుకున్నాము. ఏదైనా నల్లగా ఉంటే దీన్ని ముక్కలకు పట్టించేసి కొంచెంసేపు నానబెట్టేసి అప్పుడు రుద్దుకుంటే ఇంకొంచెం మురికిపోయి బాగా వస్తాయి. ఇదైతే టిప్ప ఒక చిన్న సూచన అండి. సో ట్రై చేస్తున్నాము, పోతుందా లేదా అనేది. పిండి వేసి అయితే మనం ఇలా కొంచెంసేపు మూత అయితే పెట్టుకుందాము. నీళ్ళలో అయితే వేస్తున్నాం. మళ్ళీ ఏమన్నా ఇట్లా ఈ బ్లాక్నెస్ ఉంది కదా, సో అదేమన్నా పోతుందేమో అనేసి ఎంత క్లీన్ చేసినా పోవట్లేదండి. సో ఇంకేమన్నా ఇంకా ఎలా సింపుల్గా క్లీన్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మేమైతే ఇది ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చాము. అందరు చూపిస్తున్నారు కదా ఎలా చేస్తారు ఏంటని, మనం కూడా చేద్దామని. సో మాకైతే ఇంక ఇలాగే వచ్చిందండి. సో చూడండి, ఇంక ఇప్పుడు మనమైతే క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాం. చూడండి, బౌల్లోకి అయితే తీసేసుకున్నాను.